సాయి కృష్ణ మృతి కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. సాయి కృష్ణ నివాసానికి చేరుకున్న సిట్ బృందం కుటుంబ సభ్యులను విచారించింది. మరోవైపు కృష్ణలంక సిబ్బందిని సైతం అధికారులు అయితే విచారించారు. ఈ కేసులో వినియోగించిన కారును సీజ్ చేయనుంది. అలాగే స్టేషన్ రికార్డులు, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్లో పరిశీలించారు. సాయి కృష్ణ కేసులో సమగ్ర ఆధారాలు సేకరించారు అధికారులు. అలాగే దహన సంస్కారాల కోసం శ్మశాన వాటికు ఎవరు తీసుకొచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నారు అధికారులు. ఇదే ఘటన సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీహరి, సతీష్, ఏదైతే విజయవాడ సాయి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక సిట్ ఏర్పాటు చేసి దీనిపైన ప్రత్యేక దర్యాప్తు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే సిట్ అధికారుల బృందం ఏదైతే ఉందో ఇదంతా కూడా సాయి కృష్ణ నివాసం వద్దకు చేరుకొని తన తల్లితో పాటు అదేవిధంగా ఇటీవల కాలంలో తన మేనమామ నవరంగ్ ఏదైతే మీడియాలో మాట్లాడారో దానిపైన పూర్తిస్థాయి దర్యాప్తు, అంటే ఏ ఆధారాలతో ఆయన మాట్లాడారు అనే దానిపైన పూర్తిస్థాయి దర్యాప్తు అయితే నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఏదైతే ఈ సిట్ దర్యాప్తు బృందం ఉందో దీనిపైన పెద్ద ఎత్తున, అంటే ఈ సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకురావడానికి గల కారణాలు, దాంతోపాటు తీసుకువచ్చిన తర్వాత అతన్ని విచారణ పేరుతో ఎక్కడెక్కడికి తీసుకువెళ్లారు, విచారణ పేరుతో తీసుకువెళ్ళిన తర్వాత అతని ఒంటిపైన గాయాలు అయ్యాయని చెప్పని వాళ్ళ తల్లి ఆరోపిస్తున్న పరిస్థితి, దాంతోపాటు ఏదైతే తన తల్లి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన పూర్తి స్థాయి దర్యాప్తు, దానికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు ఈ సిబ్బంది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఆ సిబ్బంది ఎవరు చెప్తే, ఈ టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్తే ఎవరు ప్రమేయంతో వీరు తనని, అంటే సాయి కృష్ణను తీసుకొచ్చారు అనే దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు అయితే జరుగుతుంది. దాంతోపాటు కీలక ఆధారాలన్నింటినీ కూడా ఇప్పటికే సిట్టు బృందం దాన్ని సేకరించారు. డీసీఆర్లు కానీ, అదేవిధంగా కాల్ డేటా, ఏదైతే ఈ సిఐ నాగరాజు కాల్ డేటాతో పాటు అదేవిధంగా ఆ కానిస్టేబుల్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కానిస్టేబుల్ డేటా అంతా కూడా సేకరించారు. ఆ సేకరించిన డేటా అంతా కూడా ఏదైతే తన తల్లి ఇచ్చే స్టేట్మెంట్ రికార్డు ఏదైతే ఉందో దాన్ని కూడా రికార్డ్ చేస్తూ అదంతా కూడా కోర్టుకు కూడా ఈరోజు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఏదైతే సిఐ నాగరాజు వ్యవహారం ఉందో ఈ సిఐ నాగరాజును కూడా ఈరోజు విచారించడం, దానికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలు అవన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే సిట్టు బృందం కూడా సమర్పిస్తుంది. దాంతోపాటు ఈ కీలకమైన వ్యవహారంలో వినియోగించిన కారు కానీ, అదేవిధంగా కాల్ డేటా ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఈరోజు మొత్తంగా సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే సిఐ నాగరాజు దర్యాప్తుకు సంబంధించి, దాంతోపాటు తన తల్లి వద్ద కూడా స్టేట్మెంట్ రికార్డు ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా, అంటే తన మేనమామ అదేవిధంగా తన కుటుంబ సభ్యులు ఎవరైతే మొన్న మీడియాలో మాట్లాడారో, ఏ ఆధారాలతో మాట్లాడారో అనే దానిపైన పూర్తిస్థాయి దర్యాప్తు జరపడం, అదేవిధంగా దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ సేకరించడం, దాంతోపాటు ఏదైతే సాయి కృష్ణను చిత్రహింసలకు గురి చేసిన తర్వాత తను మృతి చెందాడు అని అనుకున్న తర్వాత తన డెడ్ బాడీని బస్ స్టాండ్లో ఎక్కడైతే పడేశారని చెప్పని ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి ఏదైనా కీలకమైన ఆధారాలు, అంటే సీసీ రికార్డులు కానీ, అదేవిధంగా సీసీ ఫుటేజ్లతో పాటు కాల్ డేటాతో పాటు లొకేషన్ ట్రేస్ అవుట్ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని కూడా తీస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఏదైతే ఈ డెడ్ బాడీ మృతదేహాన్ని దహన సంస్కారాలకు శ్మశాన వాటికకు ఎవరు తీసుకువెళ్లారు, అంటే ఆ రోజు అన్నోన్ డెడ్ బాడీ కింద తీసుకువెళ్ళిన సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎవరెవరు వచ్చారు అనే దానిపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు అయితే జరుగుతుంది. దాంట్లో ఆ దర్యాప్తులో కూడా కీలకమైన ఆధారాలు సీసీ ఫుటేజ్లో, శ్మశాన వాటిక దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లన్నిటినీ కూడా పోలీసులు అయితే సేకరిస్తున్న పరిస్థితి. వాటన్నిటినీ కూడా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎవిడెన్స్లన్నీ సేకరించి పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత సిఐ నాగరాజు అరెస్ట్ చేస్తే తన పట్ల ఏదైతే ఉందో ఈ కేసు వ్యవహారం మొత్తంలో కూడా పూర్తి స్థాయి సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్టు బృందాన్ని ఏర్పాటు చేసి వారంతా కూడా ఈ పూర్తి స్థాయి దర్యాప్తునైతే జరుపుతున్న పరిస్థితి. కాకపోతే సిఐ నాగరాజు పైన కూడా ఏదైతే యాంటీ గుండా స్క్వాడ్లో చేసిన నాగరాజు ఇప్పటికే తన పైన కూడా ఏదైతే, అంటే గతంలో కృష్ణలంక పరిధిలో పెద్ద ఎత్తున గంజాయి బ్యాచ్ కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ, ఏదైతే రౌడీ షీటర్లు కానీ పెద్ద ఎత్తున ఆడపిల్లల్ని ఏడిపించడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు నాగరాజు వచ్చిన తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులన్నీ కూడా తొలగిపోయాయి. దాంతోపాటు ఆయన ద్వారా ఎవరైతే న్యాయం పొందిన వ్యక్తులు ఉన్నారో కృష్ణలంక పరిధిలో ఉన్న వాసులంతా కూడా ఆయన నివాసం వద్దకు చేరుకుంటూ పెద్ద ఎత్తున అరెస్ట్ చేయొద్దు అని అంటూ కూడా
ఏదైతే ఉందో నిరసన చేపడుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ సిఐ నాగరాజు అరెస్టు మాత్రం కొంత ఆ కృష్ణలంక వాసులంతా కూడా ఖండిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఈ పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం సిఐ నాగరాజును ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అదైతే కోర్టుకి హాజరుపరిచిన అనంతరం పూర్తి స్థాయి ఏదైతే నివేదిక ఉందో అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమర్పించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.